ఆగో గీదేందయ్యో నమ్ముకున్న బర్రెమో పొద్దుడని పెట్టినట్టే చేసిరు కదా ముచ్చట. ఇక చేస్తాడు అగ చేస్తాడు గెలిపియాలి గెలిపిద్దాం అనుకుంటే కూలి చీపత పక్కన వలగొట్టుకున్నట్లే ఉన్నది కదా మా ముచ్చట. పరిపాలన చేసిన పోషెట్టేమో 10 ఏళ్ళు పరిపాలన చేసిన పోషెట్టేమో పొట్టు పొట్టు పొంకనాలు చెప్పిండు అవతల పడ్డాడు. ఇక ఇప్పుడు అలా మండించుకుంటున్నాడు. ఇక ఈ నిరుద్యోగులం నౌకర్లు వస్తే ఏమో సారు అని అడిగితే చాలా మర్యాదగా మంచితనం కలిగిన మన ఫ్రెండ్లీ పోలీసులు మమ్మల్ని మామూలుగా గౌరవించినారు. అబ్బాబ్బాబ్బా ఏం గౌరవము. గల్ల బట్టి గొర్ర 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 గొర్రె పిల్లల కాలు బట్టి గుంజులంటే గుంజి ఈడ్చుకొచ్చి ఇవతల పడేసిండ్రు. ఇక గింత కసిగా గంజాయి కొట్టేటోళ్ళ మీదనో గాడ చూపిస్తామా, మందిని ముంచేటోళ్ళ కాడ చూపిస్తామా, జనాలకు హామీలు ఇచ్చి అవతల పడ్డోళ్ళ కాడ పోయి ఏమో హామీ ఇచ్చినామని వాళ్ళని అడుగుతామా. గసొంటి కాడ చేత కాదు. ఇక మా సొంటి నిరుద్యోగుల మీద పడి ఇక మీ రూబాబు అంతా చూపిండ్రయ్యా పోలీసు వాళ్ళు. గదన్నట్టు అయ్యో చదివి చదివి కొలువు లేక నౌకర్లు అడిగిన మా మీద నా మీ రూబాబు. ఇక మా సొంటి నిరుద్యోగులే కాదా మీరు కూడా ఒకప్పుడు. గది మనసులో పెట్టుకోవాలి. కొట్టేది మన అన్నదమ్ములే అసొంటి వాళ్ళే అనుకోవాలి. ఇక ఊకనే ఉరుకులాడి లాటి ఉందని లడాయి చేస్తే అయిపోతారు సారు. ఇక సందుల సందు చదువురా ముందని సందుల సడేమియా లేక ఈ కారు పార్టీ వాళ్ళు తగుదురమ్మా అని కండువాలు కప్పుకొని వచ్చి ఇక మా ఆవేదన అంతా వాళ్ళు రాజకీయం చేసేటందుకు చూస్తున్నారు. ఊరికొచ్చి హుషారు చేస్తున్నారు. మీ సర్కారు ఉండగా నౌకర్ల ముచ్చట నాకబెట్టి ఇప్పుడు మా గుంపుల మీద మా పోరాటాల మీద మీ గులాబీ రంగు చాలా చూస్తున్నారు. ముదుగానే ఉన్నది మీ ఆరాటం కూడా. ఎవరు రమ్మన్నారా గులాబీ నాయకుల ఆరంభంలో నడిమిట్లకు మా పోరాటం మాకు చేత కదా మేము చేసుకోలేమా. ఇక నడిమిట్లు వచ్చి మీ మొత్తం మీదే అన్నట్టు చెప్పుకోవాలన్నట్టు. ఇదే హైజాక్ చేసుడు అంటే ఆకలిని కూడా. ఇక మా పోరాటాన్ని మీ ఆరాటం లెక్క చూపించబోతున్నారు. కథ ముద్దుగున్నది అయ్యో. అయితే ఏవో ముఖ్యమంత్రి గారు ఈ ముచ్చట అయితే ముద్దుగలేదు సుమా. అప్పుడు లాఠీలకు ఈపుల్ని ఇచ్చినాం. ఇక ఇప్పుడు కూడా ఈపుల్ని ఇచ్చి ఇస్త్రీ చేయించుకోమంటావా ఎట్ట మమ్మల నౌకర్లు ప్రకటించి ప్రజాపాలన ఇప్పించుకుంటావా లేకపోతే ఎట్లా? జర ఆలోచన చెయ్యి. పోలీసు వాళ్ళని కూడా నౌకరు లెక్క చేయమను. మా మీద రుబాబు లెక్క చేయొద్దని చెప్పు. ఖాతాలొద్దు కాకు అంటున్నారు ఇప్పటికే జనం అంతా. ఈ కారం తప్పినోడు దుకాణం పెడితే వచ్చే గిరాక అంతా మలిపోయిందట. జర గసుంటి ఆలోచన చెయ్యకు సారు. నీ మీద మంచి అభిప్రాయం ఉన్నప్పుడు గదే ఉంచుకోవాలి. చూడు మరి మేము కూడా ఆలోచన చేయవలసి ఉంటది అని అనుకొస్తున్నారు తెలంగాణ నిరుద్యోగులు.